వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు ఆర్టీసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు తరలివస్తున్నారు. దీంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నర్సంపేట నుంచి మల్లంపేట వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లి నివాళి అర్పించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆయన ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు ఆర్టీసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు తరలివస్తున్నారు. దీంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నర్సంపేట నుంచి మల్లంపేట వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకి తీసుకెళ్లి నివాళి అర్పించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆయన ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు ఆర్టీసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు తరలివస్తున్నారు. దీంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నర్సంపేట నుంచి మల్లంపేట వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకి తీసుకెళ్లి నివాళి అర్పించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆయన ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ముత్తోజిపేటలో ఈ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? మమతా, ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి డెడ్ బాడీ ఉదయమే ఆయన కూతురు శ్రావణి ఇంటికి తీసుకొచ్చారు. ఆయనకు సొంత ఇల్లు లేకపోవడంతో అల్లుడు సుమన్, కూతురు శ్రవణి వాళ్ళ ఇంటి దగ్గరనే అంత్యక్రియలు ఇదే ఊర్లో చేయడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక్కడికే తీసుకొచ్చారు. వాళ్ళ బంధువులు వాళ్ళంతా కూడా చేరుకున్నారు. సేమ్ టైంలో ఆర్టీసీ జేఏసీ నేతలు కావచ్చు, అదేవిధంగా తోటి కార్మికులకు సంబంధించిన ఆయనతో పాటు డ్రైవర్గా లేకపోతే కండక్టర్లుగా పనులు చేసినటువంటి, విధులు నిర్వహించినటువంటి చాలామంది ఆర్టీసీ కార్మికులు వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మల్లంపల్లి టు నర్సంపేటకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపైన బైఠాయించడం, ఆందోళన చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే నిన్న మధ్యాహ్నం అంటే రెండో రోజు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆయన పనిచేస్తున్నటువంటి నర్సంపేట డిపో దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వైద్యం కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువెళ్లారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున చనిపోయారు. ఏమంటే అక్కడ పోస్టుమార్టం అన్నీ కూడా నిర్వహించిన తర్వాత పోలీసులు ముత్తోజిపేటకు తీసుకొచ్చారు. అక్కడ చూడొచ్చు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె నేపథ్యంలో కూడా జేఏసీ నేతలతో కూడా మంత్రులు మరికొద్ది సేపట్లో భేటీ కానున్నారు. ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే శంకర్ నాయక్ ఆత్మహత్య చేసుకోవడం మాత్రం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఇటు నర్సంపేట డిపో కావచ్చు, అదేవిధంగా మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపోల దగ్గర కావచ్చు, బస్టాండ్ల దగ్గర కూడా శంకర్కు నివాళులు అర్పిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఆయన ఆర్టీసీ డ్రైవర్గా 2001లో ఆయన పర్మనెంట్ అయింది. అంతకుముందు టెంపరరీ డ్రైవర్గా ఆర్టీసీ సంస్థలోకి వచ్చి ఆ తర్వాత పర్మనెంట్గా చేశారు. ఆయన స్టాఫ్ నెంబర్ కూడా 65-162 నెంబర్కి సంబంధించినటువంటి బ్యాడ్జీ నెంబరు. దాదాపుగా 30 ఏళ్ళుగా ఆయన ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సేవలు డ్రైవర్గా అందించారని చెప్పచ్చు. అయితే ప్రస్తుతం శంకర్ మృతి తర్వాత ఆర్టీసీ జేఏసీ నేతలు కావచ్చు వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆయనకు నివాళులు అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం కొంత ఉద్రిక్తత కారణమైంది. శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి డెడ్ బాడీని ఆయన ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ నర్సంపేటకు సంబంధించినటువంటి డిపో దగ్గరికి తీసుకువెళ్ళాలనేది జేఏసీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. దాని నేపథ్యంలోనే ఓ దశలో డెడ్ బాడీని ఇక్కడి నుంచి తరలించేందుకు బలవంతంగా ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అటు
జేఏసీ నేతల మధ్య కూడా తోపులాటకు ఘర్షణకు కారణమైంది. ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆందోళన చేస్తున్నటువంటి ఆర్టీసీ జేఏసీ నేతలను కూడా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి నర్సంపేటలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నేతలు కావచ్చు, ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి మృతదేహాన్ని దగ్గరికి వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుతున్నారు. సేమ్ టైంలో ప్రభుత్వం తమ కోరికలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకోవాలి, ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే జేఏసీ నేతలతోటి మంత్రులు చర్చలు కూడా జరపబోతున్నారు. ఈ నేపథ్యంలోనే శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి ఆత్మహత్య మాత్రం కలకలం నేరిందని చెప్పొచ్చు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఇక్కడికి వస్తారనేది సమాచారం ఉంది. ఆయన ఇక్కడికి కరీంనగర్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చుకొని ఆయన అంత్యక్రియలు శంకర్ గౌడ్ అంత్యక్రియలలో ఆయన పాల్గొనున్నారు. ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే నర్సంపేట కావచ్చు, అదేవిధంగా ఇటు మహబూబాదు, ములుగు, జనగామ ఈ బస్ డిపోలు 9 బస్ డిపోల దగ్గర కావచ్చు, అదేవిధంగా వివిధ బస్ స్టాండ్ల దగ్గర కూడా పోలీసులు అయితే భారీగా బందోబస్తు ఏర్పరిచారు. ఓవైపు నిరసనలు కొనసాగుతున్నాయి. మనం శంకర్ నాయక్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర పెద్ద ఎత్తున జేఏసీ సంబంధించినటువంటి నేతలంతా కూడా చేరుకోవడం, ఇక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను క్లియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పచ్చు. ఇటు శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ముత్తోజుపేటకు తోటి కార్మికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈ పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని నివాళులు అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నర్సంపేట కావచ్చు, ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 9 డిపోల దగ్గర కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది. ముత్తోజుపేటకు అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, లేకపోతే జేఏసీ నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అంతా కూడా చేరుకుంటున్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. తమ ఆందోళన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పనిచేసినటువంటి నర్సంపేట డిపోకు ఆయన డెడ్ బాడీని తీసుకువెళ్ళి అక్కడ కొద్దిసేపు నివాళులు అర్పిస్తామనేది వాళ్ళు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అలాంటి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు అనేది పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సెన్సిటివ్ టైం ఇది. ఈ టైంకు సంబంధించినటువంటి చూస్తే ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అనే దాంతో పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మొత్తంగా అయితే ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్నాయని చెప్పొచ్చు. ఆర్టీసీ కార్మికులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడికి వచ్చి శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.